అందరి ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ బిగ్ టీవీ నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం వంకతుమ్మ గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపులో వంకతుమ్మ గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బుజ్జు పటేల్ సహాయ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ వైద్యులతో మారుమూల ఆదివాసుల గూడానికి వెళ్లి ఉచిత వైద్యం, మందులు పంపిణీ చేశారు. వైద్య శిబిరానికి సంబంధించిన మరింత సమాచారం వంకతుమ్మ గ్రామం నుంచి మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. ఆదివాసీ గూడెల్లో మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా బిగ్ టీవీ మరియు అదేవిధంగా ఎమ్మెల్యే వెడ్మ బుజ్జు పటేల్ సహాయ సహకారంతో ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం వంకతుమ్మ గ్రామంలో మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం జరుగుతుంది. మెగా మెడికల్ క్యాంపుకు అపూర్వ స్పందన కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున కూడా వివిధ గూడాల నుంచి కూడా పేషెంట్లు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో మనతో మాట్లాడడానికి అందుబాటులో ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడిద్దాం. చెప్పండి, వాగులు వంకలు దాటుకుంటూ వచ్చి ఇక మెగా మెడికల్ క్యాంప్లో పాల్గొన్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాయి. ఎందుకంటే బిగ్ టీవీ వారి సౌజన్యంతో మా డాక్టర్లందరి సహకారంతో ఈరోజు ప్రత్యేకించి ఇక్కడ మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వాస్తవంగా బిగ్ టీవీ యజమాని నన్ను సంప్రదించినప్పుడు ఎక్కడైతే రిమోట్ ఏరియా ఉంటుందో అక్కడ క్యాంప్ ఏర్పాటు చేసుకుంటే వాళ్ళందరూ కూడా సహకారం చేసిన వాళ్ళ ఆలోచనతోటి ప్రత్యేకించి వంకతుమ్మ గ్రామాన్ని నేను ఎంపిక చేయడం అనేది జరిగింది. ఇప్పుడు వస్తు మా డాక్టర్లు చూశారు, నేను చూశాను. అసలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటిదో ఇది రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా అర్థమవుతుంది. ఇది ఒక ఇన్స్పిరేషన్. అంటే అందరికి కూడా అంటే ఇట్లాంటి గ్రామాలు కూడా ఉంటాయా, ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయా అనే దానికి ఈ గ్రామం ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ సరౌండింగ్లో ఉన్నటువంటి విలేజెస్ వారు చాలామంది వచ్చేసి ఇక్కడ ప్రత్యేకించి వాళ్ళకు సంబంధించిన రోగ నిరోధకం అయితే టెస్టులు చేయడం కావచ్చు, రక్త పరీక్షలు చేయడం కావచ్చు, మిగతా అన్నిటి కూడా ఆల్ డాక్టర్స్కి రావడం అనేది జరిగింది. కాబట్టి ఇట్లాంటి క్యాంపులని నిర్వహించడం ప్రత్యేకించి బిగ్ టీవీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకవైపు ప్రపంచానికి ఎక్కడైతే వెనుకబడతనం ముందు దాన్ని ఒకవైపు చూపిస్తూనే మరోవైపు సోషల్ సర్వీస్ కింద చేద్దామని ఒక మంచి సంకల్పంతో బిగ్ టీవీ వారు ఈ ప్రయత్నంలో నన్ను కూడా ప్రత్యేకించి గ్రామంలో వచ్చేటట్టు చేయడం కావచ్చు, అదేవిధంగా వాళ్ళ స్థితిగతులు తెలుసుకునేటట్టు చేయడం కావచ్చు, మరి మీడియా సహకారం కూడా చాలా అవసరం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఈరోజు ప్రత్యేకించి ఇక్కడ క్యాంప్ని ఏర్పాటు చేయడం, నాతో పాటు డాక్టర్లు అందరూ, ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఆదివాసీ గూడెల్లో మెరుగైన వైద్యం అందించేందుకు ఎట్లా కృషి చేస్తున్నారు? ఎట్లాంటి సమస్యలు మీకు ఎదురవుతాయి? ముఖ్యంగా ఈ గిరిజన గ్రామాలలో కానీ 102, 108 సర్వీసెస్ రావడం ఇబ్బందికరమైనటువంటి గ్రామాలు ఇవి. ఎందుకంటే రోడ్డు సౌకర్యం లేక, బ్రిడ్జిలు లేక వర్షాకాలంలో కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మేము మా వంతుగా ఎన్నుకొని ప్రత్యేకంగా ఈ గ్రామాలలో క్యాంపులు చేస్తున్నప్పటికీ ఆ వారంలో 15 రోజుల క్యాంపుల కంటే వీళ్ళు రెగ్యులర్గా ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం డెలివరీగా బాలింతలు అయ్యే టైంలో ఈ వాగులు వంకల వల్ల గతంలో మరణాలు కూడా సంభవించాయి. వాటికి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా కూడా ఉట్నూరులో బర్త్ వెయిటింగ్ రూమ్స్ ముందుగానే వచ్చేసి వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళకు తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ మాతృ మరణాలు లేకుండా చూడడానికి ఎమ్మెల్యే గారు కూడా మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. భవిష్యత్తులో ఏ అవసరాలు ఉన్నా కానీ తీర్చమని మాకు హామీ ఇచ్చింది. కాబట్టి ఈ రోడ్డుతో పాటు భవిష్యత్తులో మేము వారంకి ఒక్కసారి కూడా ఇలాంటి గ్రామాలని ప్రత్యేకంగా గ్రామాలుగా తీసుకొని రిమోట్ గ్రామాలుగా మా ఏఎన్ఎంలు కానీ, సిబ్బందిని కానీ, లేకుంటే మా డాక్టర్లను కూడా వారంకి ఒకసారి వచ్చేలాగా, తర్వాత మేము కూడా 15 రోజులకు, నెలలకు ఒకసారి వచ్చినట్టయితే వాళ్ళ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ తీర్చడానికి మేము మా వంతు. ఆదివాసీ గూడెల్లో ఎలాంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి? వాటిని సమస్యలను పరిష్కరించేందుకు ఎట్లా కృషి చేస్తున్నారు? ప్రత్యేకంగా ఆదివాసీ గ్రామాలలో అయితే ఎనీమియా అంటే రక్తహీనత అనేది కామన్గా న్యూట్రిషన్ ప్రాబ్లం ఉంది. వాటి గురించి కూడా మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం ఐటీడీఏ తరపున కూడా. సో ప్రత్యేకంగా న్యూట్రిషన్కి సంబంధించిన పీవీటీజీ కొలామ్స్ వాళ్ళకైతే ప్రత్యేకమైన ఆహారం ఇవ్వడం, కిట్స్ ఇవ్వడము, వాళ్ళని ఎంకరేజ్ చేయడము. ఎమ్మెల్యే గారు ఇంతకుముందు చెప్పినట్టుగా పాత కాలంలో ఉన్నటువంటి సామలు, కొర్రలు ఏవైతే దాంట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది, కాల్షియం ఎక్కువ ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలకు, మహిళలకు ఎనిమియా రక్తహీనత రాకుండా కూడా ఈ పోషకాహార లోపం లేకుండా మంచి న్యూట్రిషన్ ఫుడ్ తినాల్సిన కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం. ఐడెంటిఫై చేసిన వాళ్ళకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ మనకు ఉట్నూరు హాస్పిటల్లో చేస్తున్నాం. తర్వాత ఐరన్ సుక్రోజులు పిహెచ్లలో పెడుతున్నాం. కాబట్టి ఈ రక్తహీనత మేజర్ ప్రాబ్లం ఉంది. వాటిని గుర్తించి వాళ్లకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడానికి వైద్య సిబ్బందిని అందరినీ అలర్ట్ చేసి వాళ్ళకు సర్వీసెస్ ఇవ్వడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేడం చెప్పండి, ఈరోజు ఏజెన్సీ ఏదైతే ఆదివాసీ గూడెల్లో మీరు మెరుగైన వైద్యం అందించడానికి వచ్చారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీరు ఏం చెప్పబోతున్నారు? నాకైతే ఫస్ట్ ఈ ఊరు చూడడానికి చాలా సంతోషం అనిపించింది. ఇంత మంచి ఎమ్మెల్యే గారు వచ్చి
డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తా అందరికి చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరినీ చూస్తుంటే చాలా అందంగా ఉంది. మేము డెఫినెట్గా వచ్చినందుకు మేము వీళ్ళకి చూసి వీళ్ళకి ఏం అవసరం అని చేస్తాం. సో రకరకాల మెడికల్ క్యాంపులు ఇప్పటి వరకు పెట్టి ఉన్నారు కదా, సో ఈ రోజు ఏదైతే ఆదివాసీ గూడెల్లో ఈ మెడికల్ క్యాంపు పెట్టడం వల్ల ప్రజలకు ఏం చెప్పబోతున్నారు ఆదివాసీ ప్రజలకు? అంతే, వాళ్ళకి ఎలా అంటే మనము చిన్న ఏ ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళు హాస్పిటల్కి వచ్చి చేయించుకుంటే చాలా మంచిది. ఒక్కటి అది చెప్తాము. ఇంట్లో ఉండిపోకుండా ఇమీడియట్గా రావాలి, హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇమీడియట్గా. సో మొత్తానికైతే ఏదైతే బిగ్ టీవీ నిర్వహిస్తున్నటువంటి మెగా మెడికల్ క్యాంపుకు అపూర్వ స్పందన కనిపించింది. ఏదైతే వంకతుమ్మ గ్రామంలో ఈరోజు ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపుకు ఏదైతే ఆదివాసీ గూడాల నుంచి పెద్ద ఎత్తున కూడా పేషెంట్లు తరలి రావడం జరుగుతుంది. మొదటిగా పేషెంట్లకు వైద్య పరీక్షలు చేసిన తర్వాత మందులను కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సో మొత్తం చూసుకున్నట్లయితే బిగ్ టీవీ నిర్వహిస్తున్నటువంటి మెగా మెడికల్ క్యాంపుకు అపూర్వ స్పందన వస్తుంది. ఇలాంటి మెడికల్ క్యాంపులు మరిన్ని ఏర్పాటు చేయాలని ఇక్కడున్న స్థానికులు చెప్తున్నారు. కెమెరామెన్ భూమేష్తో సాయిలు, బిగ్ టీవీ, వంకతుమ్మ గ్రామం నుంచి.